సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. ఫర్టిలిటీ అనేటప్పుడు ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. చాలా మంది లేడీస్ నాకు AMH తక్కువ ఉంది, ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాదా, దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అని నానా రకాల క్వశ్చన్స్ అడుగుతారు. అఫ్ కోర్స్ యాజ్ అ డాక్టర్ మేము కూడా ఒక లేడీ మన దగ్గర వచ్చినప్పుడు ఫర్టిలిటీ అంటే ఓన్లీ లేడీస్ ప్రాబ్లమే కాదు, 50% మేల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. బట్ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు అడ్రస్ చేయాలి. ఈ మధ్యలో బికాస్ ఆఫ్ ఎన్నో రీజన్స్ చిన్న ఏజ్లోనే ఎగ్ కౌంట్ తక్కువ అవుతుంది. ఎందుకని వాళ్ళకే షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటారు చాలామంది. బట్ ఏమీ వరి అవ్వకండి, ఎందుకంటే అది ఓన్లీ వన్ గర్ల్ ప్రాబ్లం కాదు. అది ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు. కొంతవరకు మనము వార్నింగ్ సిగ్నల్స్ బాడీలో ఉన్న మార్పు చూసుకోవాలి, గమనించాలి. నెలసరి రెగ్యులర్గా ఉంటే ఓవ్యులేషన్ అనేది ఆల్మోస్ట్ 90% అవుతూ ఉంటుంది. బట్ నెలసరి రెగ్యులర్ ఉంటే కూడా ఎగ్ బయటకు విడుదలవుతే కూడా ఎగ్ కౌంట్ జనరల్గా తక్కువ ఉండొచ్చు. సైకిల్ నార్మల్గా వస్తుంది కదా, ఎగ్ కౌంట్ ఎందుకు తక్కువ అని అడుగుతారు. 45 yearsలో కూడా నెలసరి కరెక్ట్గా అవుతూ ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ కదా. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్ కౌంట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. సో దీన్ని జాగ్రత్త చేయటం ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్. మన ఉన్న కొన్ని ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్, పొల్యూషన్, ఫుడ్ అడల్ట్రేషన్ మీరేం చేయలేరు. బట్ మీరు చేసే జాగ్రత్తలు ఏంటి అని చెప్తాను, వినండి. ఫస్ట్ ఏంటి అంటే హెల్తీ ఫుడ్ అండి. ఎంతనా తినే ఆహారమే కదా. సో ఫుడ్లో చాలామంది హెల్తీగా తింటారు, బట్ ఒక ఐడియాతో తినరు. నార్మల్గా మీ ప్లేట్లో చూస్తే అండి 50% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ అంటే ఏంటి? వెజిటేరియన్స్ వాళ్ళు దాల్ అండ్ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి ఫిష్, ఎగ్ ఇవన్నీ ప్రోటీనే అన్నమాట. తర్వాత కార్బోహైడ్రేట్స్. మన ఇండియన్ ఫుడ్ చూస్తే ఎక్కువ రైస్ తింటాం, ఎక్కువ చపాతీ రోటీ తింటాం. అది తగ్గించాలి. మనం కర్రీ ఎక్కువ తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. సో రైస్ అనేది చాలా తక్కువ చేయాలి. ఎవ్రీ మీల్లో హాఫ్ వెజిటేబుల్, హాఫ్ ప్రోటీన్, హాఫ్ కార్బోహైడ్రేట్ ఉండొచ్చు. అది సో 3 times తినొచ్చు, ఏమీ కాదు. నైట్ కొంచెం అర్లీగా తింటే ఆల్వేస్ బెటర్ అనమాట. సో ఇది ఫుడ్. సెకండ్ ఏంటి అంటే కొంత ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఎంత నార్మల్గా దేసే ఫర్టిలిటీ అనేది మంచి ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ చాలా హై ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ మధ్యలో మనం థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి? స్ట్రెస్ అన్నమాట. అవసరం లేనదన్నీ ఎక్కువ ఆలోచన, ఓవర్ థింకింగ్ ఇస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. అన్నెసెసరీగా బాడీలో కార్టిజాల్ హార్మోన్ రిచ్ అయిపోతుంది. కార్టిజాల్ హార్మోన్ అంటే ఫియర్ హార్మోన్, భయపడేటప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్. సో ఈ హార్మోన్ ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్ అన్నీ కొంచెం డిఫరెంట్ చేస్తుంది అనమాట. సో చాలా స్టడీస్ ఆల్సో ప్రూవ్ అని నేను చెప్పే మాట కాదు, ఇది మీ చేతిలో ఉన్న టెక్నిక్స్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఫోర్త్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటి అంటే ఊరికే పిల్లలు ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేయకండి. పెళ్ళినే ఈ మధ్యలో మనం 30 yearsలో లేడీస్ చేసుకుంటున్నారు. ఆ టైంలోనే ఎగ్స్ తక్కువ అవటం మొదలవుతుంది. 35 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఎక్కువ టైం ఉండదు. ఫస్ట్ ఒక పాప బాబో అయిపోతే అర్లీగా ఇండియన్ సైన్స్లో, ఇండియన్ జీన్స్లో 30 years లోపల పిల్లలు అయిపోవాలండి. బట్ కొన్ని కారణాలు ఉంటాయి, మీకు లేట్గా మ్యారేజ్ అవ్వచ్చు, యూ మే నాట్ గెట్ గుడ్ పార్ట్నర్, ఏమేమో ఉన్నాయి ప్రాబ్లమ్స్. బట్ అన్ని పోస్ట్పోన్ ఎక్కువ చేయకూడదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే AMH తక్కువ. ఎగ్ ఇండైరెక్ట్ మార్కర్ ఏంటి? AMH బ్లడ్లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ హార్మోన్ టెస్ట్లో నార్మల్గా ఒక 2 to 3 వరకు ఇట్ ఈస్ నార్మల్ రేంజ్ అండి. 2 కింద తక్కువ అయిందంటే సమ్వేర్ కొంచెం స్లోగా AMH తక్కువ అవుతుంది అని అర్థం. 1 కింద తక్కువ అయితే ఇట్ ఈస్ డోంట్ హ్యావ్ మచ్ టైం అనమాట. 0.7 అంటే ఇట్ ఈస్ టూ లేట్ అన్నట్టు, డోంట్ వేస్ట్ టూ మచ్ టైం. సో నెక్స్ట్ ఉత్తి AMH కాదు, ఒక్కొక్కసారి రాంగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. AMH తక్కువ వచ్చి మేము స్కాన్లో ఎగ్ కౌంట్ ఎక్కువగా చూస్తే అండి వి ఫీల్ AMH అది ఏదో రాంగ్ రిపోర్ట్, మళ్ళీ రిపీట్ చేస్తాం. ఒక పేషెంట్ ఇప్పుడే వచ్చారు, ఎగ్ అంతా బాగానే ఉంది, 10-15 ఉంది, బట్ AMH 1 అని ఉంది. ఐ వాజ్ లైక్ నో ఎక్కువ ఉంటుందని మళ్ళీ రిపీట్ చేస్తే మంచిగానే వచ్చింది. సో ఎగ్ కౌంట్ వెరీ ఇంపార్టెంట్. స్కాన్లో సెకండ్ డే ఎగ్ కౌంట్ చేస్తాం. నార్మల్ రిజర్వ్ అంటే 5 రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్ 5, 10 eggs ఉంటే మంచి రిజర్వ్, కొంచెం టైం ఉంటుంది. అదే
4 కింద తక్కువ 8 కింద తక్కువ ఉందనుకోండి, దెన్ దే డోంట్ హ్యావ్ మచ్ టైమ్. స్టిల్ 3 to 6 months విల్ టెల్ దెమ్ న్యాచురల్లీ కన్సీవ్ అవ్వండి అని. బట్ చాలా లేట్ అవుతాయండి. ఐ ఆల్వేస్ టెల్, ఎగ్ ఈజ్ లైక్ బియ్యమే లేదంటే అన్నం ఎలా వండుతాం? సో ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఈజ్ రైట్ ఆఫ్ ఎవ్రీ లేడీ. మేము డాక్టర్గా కూడా పేషెంట్కి తొందరగా వస్తే ఈరోజు ఆల్మోస్ట్ ఒక 50 పేషెంట్స్లో 30 పేషెంట్స్కి న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్పి పంపించాం. సో దట్ ఈస్ కరెక్ట్. కొందరికి కష్టం ఉంటుంది, వాళ్ళకే పెద్ద ప్రాసెస్. బట్ జనరల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే యూ షుడ్ ట్రై న్యాచురల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కొందరికి ఏఎంహెచ్ చాలా తక్కువ ఉండి ఎక్కువ తక్కువ ఉంటే కూడా అసలే న్యాచురల్గా పిల్లలు పుట్టరని అనుకోకండి. నా ఈ 20 years ఎక్స్పీరియన్స్లో 0.001 AMH, ఎగ్ కౌంట్ నిల్, ఆల్మోస్ట్ 0, అటువంటి అయిన వాళ్ళకు కూడా న్యాచురల్గా అయింది. ఎందుకంటే ఒక హోప్ వాళ్ళకి. అండ్ వీ ఆల్సో టెల్ హస్బెండ్, తనకు ఎగ్ లేదు న్యాచురల్ కాదు అని బ్రాండ్ చేయకండి. ఏ లేడీకి రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఒక అంటే టెండర్ లవ్ కేర్ అంటారు, ఆ మనోభావంతో ఉండి కొంతవరకు ఏఎంహెచ్ తక్కువ ఉంటే కూడా సడన్ బాడీ హీల్ అవ్వచ్చు. బట్ వెరీ రేర్. మీరు మట్టికి ఏ తక్కువ ఏమొచ్చి ఉండి ఏ తక్కువ ఎగ్ ఉంటే కూడా న్యాచురల్ ట్రై చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.